ఒకవేళ నిజంగా టీడీపీ వాళ్ళు మీ హత్యకు ప్లానే వేస్తుంటే, మిమ్మల్నే చంపాలని అనుకుంటే 150 రోజుల జైలు జీవితం తర్వాత 26 కేసుల తర్వాత మీరు ఇక్కడ కూర్చొని నాకు ఇంటర్వ్యూ ఇవ్వగలరా? ఏం దానిదేముంది, వాళ్ళు చేయాలనుకుంటే ఎప్పుడేం చేస్తారు, తప్పేముంది. వాళ్ళు చేయాలనుకుంటే చేస్తారు. నాకు జరిగిన సంఘటన మాత్రం చెప్పగలుగుతున్నాను. నేను ఎందుకు చెప్పగలుగుతున్నానంటే 5వ తారీఖు నవంబర్ 5, 2024 ఒక ఆయన ఫోన్ చేశాడు, ఒక అధికారి. ఓకే. ఫోన్ చేసి ఈ విధంగా మీ మీద సోషల్ మీడియాలో ఒక కంప్లైంట్ ఉంది, 41 నోటీస్ ఇస్తాను తీసుకెళ్ళు అని చెప్పాడు. సరే మీరు వస్తారా, నేను రమ్మంటారా సార్ అని అడిగా. అడిగితే రండి అన్నాడు. మీరే రండి అన్నాడు. నేను మళ్ళీ ఎక్కడ ఎస్కేప్ అవుతానో నేను రాను అనుకుని ఆయనే వచ్చాడు. ఓకే. ఆయనే వచ్చి నన్ను వాళ్ళ బండిలోనే తీసుకెళ్ళాడు. స్టేషన్ తీసుకెళ్ళాడు. కడపకు తీసుకెళ్ళాడు. 41 నోటీసు ఇవ్వాలనుకునే స్టేషను మా స్టేషన్లో ఇవ్వచ్చు, లేదా రూరల్ పులివెందుల్లో ఇవ్వచ్చు. ఇక్కడెక్కడ కాకుండా కడపకు తీసుకెళ్లారు. కడపకు తీసుకెళ్ళిన తర్వాత 5 గంటలకు నేను స్టేషన్కి వెళ్తే 7 గంటలకల్లా పంపిస్తాము అని చెప్పారు. సరే 7 అయింది, 8 అయింది, 9 అయింది, మిడ్ నైట్ 1 గంట అయింది. పంపలేదు. పంపకపోతే నేను గొడవ వేసుకున్నాను. ఓకే. ఎందుకు మీరు పంపట్లేదు, 41 నోటీస్ అన్నారు, నేను వచ్చాను, ఎందుకు పంపట్లేదని నేను గట్టిగా అడిగితే అది ఇదని చెప్పేసి ఏదో కారణాలు చెప్పేసి స్టేట్మెంట్ రాసుకుంటున్నాం, పంపిస్తున్నాం అని చెప్పారు. 41 నోటీసు ఇచ్చారు. 41 నోటీసు మిడ్ నైట్ 1 గంటకి ఇచ్చారు. నేను బయటకు వచ్చా. నాతో పాటు మా లాయర్ ఉన్నాడు, ఇంకో 2 నా మనుషులు ఉన్నారు, మొత్తం 5 మంది బయటకు వచ్చాం. ఇది మీ వర్షన్. నేను చెప్తున్నాను. 5 మంది బయటకు వచ్చాం. బయటకు వస్తే ఎదురుగా చూస్తే మాస్కులు వేసుకొని ఒక 6-7 మంది మనుషులు నిలబడుకొని ఉన్నారు, ఒక 100 మీటర్ల దూరంలోనే. మేము నడుచుకుంటూ వెళ్తున్నాం, వాళ్ళు ఎదురు కనపడుతున్నారు. ఓకే. కనపడుతున్నప్పుడు అంతమంది మనుషులు ఉన్నప్పుడు నేను ఎదురుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళలేను కదా. వెళ్ళారు. నేను వెనక్కి వచ్చా, వీళ్ళు మాత్రం వెళ్ళారు మా వాళ్ళు. మేము చూస్తామని చెప్పి నేను ఇటు వచ్చి ఇంక అక్కడ నాకు ఏదో జరిగిపోతుంది అనేది నాకు ఒక ఐడియా వస్తుంది కదా, ఎవరికైనా మనిషి ఎవరికి ఐడియా వచ్చినప్పుడు నేను ఏం చేయాలి, నేను అక్కడ నుంచి తప్పించుకోవాల్సిందే కదా, నేను వెళ్ళిపోవాల్సిందే కదా. ఇక్కడ పోలీసులు నాకు 41 నోటీస్ ఇచ్చారు, వెళ్ళిపోమన్నారు. స్టేషన్ నుంచి వెళ్ళిపోమన్నప్పుడు నేను వెళ్ళిపోయేటప్పుడు నన్ను అక్కడ ఏదో చేయాలనుకుని అక్కడ ఉన్నారు. అంటే వాళ్ళు ఎవరు ఏంటి అనేది నాకు కూడా తెలియదు. వాళ్ళు పోలీసులా లేదంటే ప్రైవేటు వ్యక్తులా ఏదో నాకు తెలియదు. తెలియకపోయేసరికి ఆ టైంలో మిడ్ నైటు నావే నేను చూసుకుని నేను వెళ్ళిపోయిన తర్వాత పొద్దున్నే ఈ మీడియాలో ఒక బ్రేకింగ్ న్యూస్లు ఏవేవో అంత నీచంగా అంతగా ప్రవర్తిస్తాయని నేను అనుకోలేదు అసలు. నేను మాట్లాడతాను. ఇది మీ వర్షన్ ఇప్పటి వరకు. ఆ రోజు 41 సిఆర్పిసి నోటీస్ ఇచ్చి మిమ్మల్ని పోలీస్ స్టేషన్ వెనక నుంచి పంపించినటువంటి దానికి కారణం భారతి గారు కాదా? వైఎస్ భారతి గారు కాల్ చేస్తేనే మీకు 41 సిఆర్పిసి నోటీస్ ఇచ్చి మిమ్మల్ని వదిలేసిన మాట వాస్తవం కాదా? ఇంతటి దారుణమైన ఆరోపణ, ఇంతటి దారుణమైన రాతలు నా జీవితంలో ఎక్కడ చూడలేదు. నా విషయంలో మాత్రము అసలు భారతి మేడం గారికి నాకు ఏంటి అసలు, ఆమె నన్ను ఈరోజు కూడా నన్ను వీడనే అసలు నన్ను కనుక్కోలేదు. ఆమె ఎవరు ఇతను అని అడుగుతుంది పక్కన. కానీ వర్రా రవీంద్రారెడ్డి అనే మీ పేరు చెప్పిన, మీ పేరు ఏ మీడియాలో కనిపించినా కూడా వైఎస్ భారతిరెడ్డి పర్సనల్ అసిస్టెంట్ అని ఉంటుంది. మీరు భారతిరెడ్డి గారికి పర్సనల్ అసిస్టెంట్ అంటే పిఏ అవునా కాదా? ఇప్పుడు విజయ్ గారు, మీరు ఎక్కడో ఒక చోట నిలబడుకొని ఉంటారండి, ఏదో ఒక పెళ్ళి ఏదో సందర్భంలో మీరు సపోజు కేటీఆర్ గారి దగ్గరకో లేదంటే రేవంత్ రెడ్డి గారి దగ్గరకో ఏదో పెళ్లి సందర్భంలో వెళ్ళింటారు. ఒక నాయకుడిని చూడంగానే ఎగ్జైట్మెంట్ ఉంటుంది ఎవరికైనా కూడా. ఎవరినైనా ఒక ఫోటో దిగాలి అనే ఒక మంచి థాట్ కదా, వెళ్తాం కదా. ఆ టైంలో నిలబడుకొని ఉన్నాము, ఆ ఫోటో తీసుకున్నాము. ఆ ఫోటో బయటకు వచ్చిన తర్వాత ఒక ప్రీప్లాన్డ్గా ఐటీడీపీ వాళ్ళు నన్ను చేయాలనుకున్నారు. ఎందుకంటే అప్పటికే నేను బాగా యాక్టివ్గా ఉంటున్నాను పార్టీ విషయాలలో. నన్ను ఏ విధంగా ఇబ్బంది పెట్టాలని ఒక ప్రీప్లాన్డ్ పథకం ప్రకారం చేశారు. ఆ ఫోటోను చూపించి అందరికీ భారతిరెడ్డి పిఏ అని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. నేను చాలాసార్లు చెప్పాను, నేను కాదు, నాకు సంబంధం లేదు అని. ఆయన ఎవడు పట్టించుకునే ఉద్దేశాలు వాళ్ళకు లేవు. అదే చూపించారు.